కలుగుతోంది. సత్యకుమార్ గారు, మీ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా అండి? అంటే లైక్ నేషనల్ లెవెల్లో మీరు ఫేమస్, ఆ విషయం తెలుసు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఇక్కడికి రావడానికి లేకపోతే ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా జరిగింది? దీంట్లో ప్రధానంగా నా నేపథ్యం ఏంటంటే, నేను ఏదో దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఇక్కడే గడేకల్ అనే గ్రామంలో, అనంతపురం జిల్లా గడేకల్ గ్రామంలో జన్మించడం జరిగింది. తండ్రిది ప్రొద్దుటూరు అక్కడ, కానీ చదువురీత్యా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే నేను విద్యార్థి దశలో ఉంటున్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేసేవాడిని. ఆ సందర్భంగా ఈ జాతీయవాద భావాల వైపు ఆకర్షింపబడి ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చాను. తర్వాత వెంకయ్యనాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నప్పుడు కాస్త ఒక ఏబీపీ నేపథ్యం ఉన్న అతను సహాయకుడిగా కావాలని వారు అడగడం, నన్ను ఆర్గనైజేషన్ అటు వైపు పంపడం. తర్వాత ఢిల్లీలోనే నేను అత్యధిక కాలం ఉన్నాను. ఆ సందర్భంగా అనేక ప్రభుత్వ విధుల్లో కూడా పనిచేశాను. ఎందుకంటే మంత్రులకు ఓఎస్డీగా పనిచేస్తూ వచ్చాను. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడెప్పుడు మంత్రిగా ఉన్నా, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నా. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తని, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. తర్వాత బీజేపీ పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా ఉంటున్నాను. ఈ నేపథ్యంలో సరే ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, సేవారంగంలోకి రావాలి, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే ఒక భావంతో నేను రావడం జరిగింది. నన్ను జాతీయ పార్టీ అటువైపే ఎక్కువగా పెట్టింది. అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం కలిగించింది. కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్గా గతంలో పనిచేశాను. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా నేను పార్లమెంటు పోటీ చేయాలని అనుకుంటున్నప్పుడు పార్టీ లేదు, అసెంబ్లీకి చేయాలని కేంద్ర పార్టీ ఆదేశించడం, వారి ఆదేశానుసారం నేనేంటంటే హిందూపూర్ పార్లమెంటు పోటీ చేయాలనే భావనలో ఉన్నాను. అదేవిధంగా పార్టీకి చెప్పడం జరిగింది. కానీ పార్టీ ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంటున్న ధర్మవరం నుంచి పోటీ ఒక పార్టీ కార్యకర్తని, నిబద్ధత కలిగిన కార్యకర్తని, కాబట్టి పార్టీ ఆదేశానుసారం నడుచుకోవడం నాకు అలవాటు. దాని ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ మీకు సహకరిస్తున్నారు? అందరు సహకరిస్తున్నారండి. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు.